నేను ఇప్పుడు కొత్తిమీర రైస్ చేస్తున్నాను. ఇందుకోసం కొత్తిమీర, ఇదిగోండి కొత్తిమీర, చిన్నులపాయలు తీసుకున్నాను. ఇదిగోండి చిన్నులపాయలు, కొంచెం బిర్యానీ ఆకు తీసుకున్నాను, దాల్చిన చెక్క తీసుకున్నాను. చిన్నులపాయలు అయితే 5 రెమ్మలు తీసుకున్నాను. ఈ కొత్తిమీరని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నా. కొత్తిమీరను ఈ చిన్నులపాయలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటా. ఈ కొత్తిమీర వేస్తున్నాను మిక్సీ జార్లో. చిన్నులపాయలు కూడా వేసుకుంటున్నా. ఇదిగోండి చిన్నులపాయలు కూడా వేసుకుంటున్నా. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటున్నా ఇందులో. కొంచెం వాటర్ పోసుకొని తిప్పేసుకుంటా. ఇప్పుడు నేను కొంచెం నీళ్లు పోసి ఉండాల్సింది, ఎక్కువ నీళ్లు పోసాను. ఆకేం కొత్తిమీర ఆకేం తక్కువ ఉంది, నీళ్ళేమో ఎక్కువ వచ్చేసరికి వాటర్ లాగా అయిపోయింది, కొత్తిమీర జ్యూస్ లాగా అయిపోయింది. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుంటున్నా. పొయ్యి మీద బాండి పెడుతున్నా. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. బిర్యానీ ఆకు వేసుకుంటున్నా. దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నా. ఇదిగోండి ఈ కొత్తిమీర రసాన్ని అయితే వేస్తున్నా. కొత్తిమీరలో నీళ్ళు ఎక్కువైనాయి అనమాట, అందుకని ఇది రసం అయిపోయింది. ఇదిగోండి ఇదైతే వేసేస్తున్నా. ఇప్పుడు ఇదైతే తిక్కుగా రావాలన్నమాట. తిక్కుగా వచ్చిన తర్వాత అన్నం కలిపేసుకుంటా ఇందులో. ఈలోపు కొంచెం అన్నం కూడా తీసేసుకుంటా ప్లేట్లో. అన్నం కూడా తీసేసుకున్నా ప్లేట్లో. ఈ అన్నం అయితే సరిపోతుంది. అన్నం ఎక్కువ వేసినా కూడా బాగోదన్నమాట ఇప్పుడు దీంట్లోకి. ఇది థిక్ కన్సిస్టెన్సీ అయితే అయిపోతుంది, థిక్గా అయిపోతుంది గోంగూర. ఇది గోంగూర కాదు, కొత్తిమీర అంతా థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుంది. థిక్గా అయిపోతుంది.
ఇదిగోండి ఈ విధంగా అయితే తిక్కుగా అయిపోతుంది. కొత్తిమీర మొత్తం కొత్తిమీర మిక్సీలో వేసింది. తిక్కుగా అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా తిక్కుగా అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా అన్నం తిక్కుగా అయిపోయిన తర్వాత కొంచెం రైస్ అయితే కలిపేసుకుంటా. ఇదిగోండి ఆల్రెడీ తిక్కుగా అయిపోయింది. ఇదిగోండి తిక్కుగా అయితే అయిపోయింది. ఇందులో అన్నం కలిపేసుకుంటా ఇప్పుడు. ఇదిగోండి అన్నం అయితే కలిపేసుకుంటా. ఇదిగోండి ఇన్స్టెంట్గా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకుంటా పొయ్యి ఆపేసుకొని. ఇదే నేను చేసిన కొత్తిమీర రైస్.